జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరింది. నదీ ప్రవాహాన్ని తలపించేలా వరద ప్రవహించడంతో సర్వీస్ రోడ్డును మూసేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. హైదరాబాద్లో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. కాలువలన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. మరొక వైపు రోడ్లన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు కాలువలను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదొక అంశం అయితే, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జంట జలాశయాలకు భారీ ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎఫ్టీఎల్ సామర్థ్యానికి మించి వర్షపు నీరు వచ్చి చేరుతూ ఉండడంతో జలమండలి అధికారులు అలర్ట్ అయ్యారు. జంట జలాశయాల నుంచి గేట్లు ఎత్తి ఆ నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ప్రస్తుతం నేను నార్సింగి ఓఆర్ఆర్ వద్ద ఉన్నాను. నార్సింగి ఓఆర్ఆర్ వద్ద మూసి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం ఒక్కసారి విజువల్స్లో చూడవచ్చు. అయితే జంట జలాశయాలకు వస్తున్నటువంటి వరద కారణంగా ఇక జలమండలి అధికారులు ఆ నీటినంతటిని కూడా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సుమారుగా 33,000 క్యూసెక్ల పైగా వరద ఇటు జంట జలాశయాలకు వస్తుందంటూ కూడా జలమండలి అధికారులు చెబుతూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో వర్షపు నీరును కిందకు విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి నుంచి కూడా సుమారుగా 2 జలాశయాలకు సంబంధించినటువంటి 10 నుంచి 13 గేట్లను 6 నుంచి 9 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఈరోజు మరొక 3 గేట్లు అంటే సుమారుగా 15 గేట్లను ఎత్తి ప్రస్తుతం 9 అడుగుల మేర ఈ గేట్లను ఎత్తి ఆ నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సందర్భం. ఇక నార్సింగి నుంచి అప్పా జంక్షన్ వైపు వెళ్ళేటటువంటి వాహనాలను పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు ఆపివేశారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ వెహికల్ అది ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ నుంచి ప్రధానంగా ఇటు అప్పా వైపు వెళ్ళేటటువంటి వాహనాలు పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటాయి. అయితే వర్షపు నీరు ఆ తర్వాత మూసి కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సో వాహనాలను పోలీసులు అనుమతించకుండా ఎక్కడికక్కడ వాటిని నిలుపుదల చేశారు. సుమారుగా 2020లో ఇంత భారీ ఎత్తున వర్షం వచ్చిందంటూ కూడా జలమండలి అధికారులు చెబుతూ ఉన్నారు. సుమారుగా 2020లో 33 క్యూసెక్కుల వరకు కూడా వరద జంట జలాశయాలకు వస్తే ఆ సమయంలో సుమారుగా 15 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశామంటూ జలమండలి అధికారులు చెబుతూ ఉంటే సుమారుగా 5 సంవత్సరాల తర్వాత మరొకసారి ఇప్పుడు అంతే భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతూ ఉండడంతో ఇప్పుడు 15 గేట్లు 9 అడుగుల మేర ఎత్తి వర్షపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సో మొత్తానికి ఎక్కడ చూసినా కూడా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు వాహనాల రాకపోకలకు కూడా కొంత ఇబ్బందికర పరిణామాలు ఏర్పడినటువంటి సందర్భంలో ఇక జంట జలాశయాలకు కూడాను అదే తరహా వరద కూడా వచ్చి చేరుతూ ఉండడంతో కొంత ఇబ్బందికర పరిణామాలు ఏర్పడ్డాయి. మరోవైపు జంట జలాశయాలకు కూడా ఇంతే భారీ ఎత్తున వరద నీరు వచ్చేటటువంటి అవకాశం ఉండడంతో పోలీసులు ముందుగానే ఇటు జలమండలి అధికారులు ముందుగానే అలర్ట్ అయ్యి ఇటు నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇంకా 2-3 రోజుల పాటు కూడా వర్షాలు ఇలాగే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు బల్దియాతో పాటు ఆ తర్వాత పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఔటర్ వద్ద ఓఆర్ఆర్ వద్ద మాత్రం ప్రమాదకర స్థాయిలో మూసీకి సంబంధించినటువంటి వరద నీరు ప్రవహిస్తుంది. కెమెరా పర్సన్ పవన్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఓఆర్ఆర్ నుండి.